యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుంటారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గనుడైన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథం 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దేవునికి స్తోత్రం. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవహిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది దేవునికి మొరపెడుతున్నారు, ఎంతమంది ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనకు మొరపెడుతున్నారు, వారందరికీ దేవుడు ఉత్తరం దయచేయబోతున్నాడు. చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ప్రభు సన్నిధులు అడుగుతున్నాం. నా కార్యం జరగాలి ప్రభు, నా కుటుంబం దీవించబడాలి, నా పిల్లలు దీవించబడాలి, నా భర్త రక్షించబడాలి, నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉండాలి, ఆశీర్వదింపబడాలని మీరు ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన విన్న దేవుడు ఈ వాగ్దానం మీకు పంపిస్తున్నాడు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించను. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు, నీకు జవాబు దయచేయబోతున్నాడు, నీ మొర్ర వినబోతున్నాడు, నీకు అద్భుతం చేయబోతున్నాడు. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో నువ్వు దీవించబడబోతున్నావు, ఆశీర్వదించబడబోతున్నావు. బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో భయపడద్దు. మీ మొరను దేవుడు విన్నాడు. నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. నీ కన్నీరు, నీ వేదన, నీ దుఃఖాన్ని దేవుడు సంతోషముగా, ఆనందంగా మార్చబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభా, ప్రతి ఒక్కరిని దీవించండి. మా మొర్ర ఆలకిస్తానన్న ప్రభా, మీకు జవాబిస్తానన్న తండ్రి, నీకు వందనాలు. ప్రతి వారి మొర మీరు ఆలకించి గొప్ప జవాబు దయచేయండి. నీ కనికరం చూపించి గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అద్భుతమైన ఆరాధన జరగబోతుంది యేసయ్య సన్నిధిలో. ఆగస్టు నెలలో మొదటి ఆదివారం ప్రభు సంస్కార ఆరాధన. అందరికీ ప్రత్యేకమైన భోజనాలు, ఎవరు మిస్ కావద్దు. అందరు కుటుంబ సమేతంగా రండి, దేవుని దీవెని పొందండి. మీ మొరను దేవుడు ఆలకించబోతున్నాడు, మీకు జవాబు దయచేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.